చదవబడిన కీర్తన భాగం నుంచి 2 మాటలు నేను పంచుకుని తదుపరి ప్రసంగానికి నేనైతే సమయం ఇవ్వాలని ఆశపడుతున్నాను. మొదటి నుంచి 2వ మాట చూసినట్లయితే 30వ అధ్యాయంలో యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచింది. ఈ యొక్క వాక్యము మన అందరి జీవితంలో కూడా ఎన్నోసార్లు నెరవేరింది. ఎన్నోసార్లు మన జీవితంలోనే కాదు, ప్రపంచ యావత్ క్రైస్తవుల జీవితంలో వారు పూర్తిగా మారినా మారకపోయినా సరే ఈ వాక్యము వారి జీవితంలో ఎన్నోసార్లు నెరవేరి ఉంది. ఎందుకంటే దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడు. మనం నమ్ముకున్న యేసయ్య, మనం ఆరాధిస్తున్న యెహోవా తండ్రి ఎంతో ప్రేమ కలిగిన వారు. మనం ఒకవేళ దారి తొలగి పక్క దారిలో వెళ్ళిపోతున్నా సరే మనము ప్రార్థన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు తప్పులు చేసి ఒక్కసారి మోకరించి ప్రార్థన చేస్తే వెంటనే తండ్రి అని యెహోవా ఏం చేస్తారండి, కరిగిపోయి వెంటనే స్పందించి కదలి వారి యొక్క కష్టాల నుంచి వారిని తప్పించినట్టుగా మనం ఎన్నోసార్లు చూస్తాం. నినివే పట్టణస్థులు కూడా అలానే వారు చేస్తున్న అన్యాయం బట్టి, పాపం బట్టి, వ్యర్థమైన అధికమైన లాభానికి చేస్తున్న వ్యాపారాన్ని బట్టి, మనసు మార్పు లేని మనసును బట్టి దేవుడు శిక్షకుడు ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి నినివే పట్టణస్థులు ఒక్కసారిగా దేవుడికి ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడండి, స్పందించాడు, వెంటనే కదిలాడు, ఆ ఉగ్రత రాకుండా వెంటనే తప్పించాడు. మన జీవితంలో కూడా అంతే. ఏదైనా ఒక ఆపద వస్తే, ఒక ఆరోగ్య సమస్య వస్తే మనం ప్రార్థన చేస్తే చాలు, మనం ఎలా ఉన్నా మన లైఫ్ ని మనం ఎలా లీడ్ చేసినా, మనం ఎలాంటి వారమైనా, ఆయనకి ఇష్టమైన ఒకవేళ ఇష్టంగా లేని మార్గంలో మనం వెళ్తున్నా సరే మనము చేసిన ప్రార్థనకి ఆయన స్పందిస్తాడు. ఎందుకో తెలుసా, ఆయన చాలా ప్రేమమయుడు. మీరు ప్రార్థన చేస్తే చాలు స్పాట్ లో స్పందన వస్తుంది ఆయన దగ్గర నుంచి. ఆ ప్రార్థన చాలా నీట్ గా ఉండాలి, చాలా హృదయపూర్వకంగా ఉండాలి, ఆత్మతో సత్యంతో ఆయనకి ప్రార్థన చేస్తే చాలు. మనం ప్యూర్ గా లైఫ్ లీడ్ చేస్తూ చేసిన ప్రార్థనే కాదు, మన పాపంలో ఉంటూ పొరపాట్లు చేస్తూ ప్రభువా మమ్మల్ని క్షమించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తే చాలంట. చాలా మంది అనుకుంటారు భక్తుల ప్రార్థనలే దేవుడు వింటాడు, పాపుల ప్రార్థన దేవుడు వినడు అనుకుంటాడు. కానీ పాపాలను విడిచిపెట్టే ఉద్దేశంతో చేసే ప్రార్థన భక్తుల ప్రార్థన కన్నా విలువైంది దేవుని దృష్టిలో. నీకు తెలుసా, ఒక్క పాపి మారితే దేవుడు ఆనందపడతాడు. ఒక్క పాపి మార్పు కోసం చేసే ప్రార్థన దేవుడికి చాలా ఫెస్టివల్ అన్నమాట. అక్కడ పండగ. దూతలందరూ కలిసి ఒక పాపి మారు మనసు పొందడానికి ఒక ప్రార్థన చేస్తున్నాడు. తను మార్చుకోవడానికి, తన యొక్క చెడు మార్గాలను విడిచిపెట్టి, చెడు ఆలోచనలు విడిచిపెట్టి మంచిగా బ్రతకడానికి ఒక ప్రార్థన వినబడుతుంది. పదండి ఏం చేద్దాం, పండగ చేసుకుందాం, సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి దేవుడు అక్కడ చెప్తాడంట. భక్తులందరూ చేసే ప్రార్థన కన్నా దేవుడు పర్టికులర్ గా ఒక పాపి మార్పు చెందుతుంటే ఆయనకి చాలా ఆనందం, చాలా పండగ. ఆ రోజు దూతలందరినీ కూడా గ్యాదర్ చేస్తాడంట దేవుడు. అందరిని పిలుస్తాడు. ఇదిగో ఈ ప్రార్థనలోని చాలా ప్రాముఖ్యమైన అంశము ఉంది. ఈ పాపి మార్పు చెందడం కోసం ప్రార్థన చేస్తున్నాడు. నాకు తన చెడు మార్గాలను విడిచిపెట్టి నేను మంచిగా ఉండాలనుకుంటున్నానని చెప్పి ఒక ప్రార్థన పడుతుంది. అంతకన్నా గొప్ప భాగ్యం ఏమీ లేదు. అతను శాశ్వతంగా నరకం వెళ్ళిపోయే యొక్క స్థితిలోంచి, ఆ పరిస్థితిలోంచి, ఆ ఘోరమైన ఆ యొక్క సందర్భంలోంచి మన వైపు రావడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు. దానికి వారధి ప్రార్థన, దానికి వారధి ఇచ్చిన మీడియేటర్ కింద ఫాస్టింగ్ ప్రేయర్స్ కానీ ప్రేయర్ కానీ మనకి కనబడుతూ ఉంటది. ఒక పాపి ప్రార్థన చాలా మూల్యమైనది దేవుని దృష్టిలో. అది పండగ చేయిస్తుంది, అక్కడ ఫెస్టివల్ క్రియేట్ చేస్తుంది. అందుకే పాపి మార్పు కోసం చేసే ప్రార్థన చాలా విలువైందని చెప్పి మనం గుర్తించాలి. పాపిని చూడగానే అసహించుకోవడం కాదు, తప్పులు చేస్తున్న వారు చూడగానే చీచీ కొట్టడం కాదు. వారు తప్పులు చేస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి,
వారు ఇంకా పాపంలో నడుస్తున్నారంటే, పాపంలో బ్రతుకుతున్నారంటే, వారు చేస్తున్నాయన్నీ కూడా తప్పు అని చెప్పి మనకు తెలుస్తుంది అంటే మనం వారిపై జాలి పడాలి. ఎందుకు అంటే వారు ఇంకా కాస్త వీక్ గా ఉన్నారు. ఎలా ఉన్నారండి? కాస్త వీక్ గా ఉన్నారు కాబట్టి ఆ పాపాన్ని జయించే స్ట్రెంగ్త్ లేదు వాళ్ళ దగ్గర. ఆ స్ట్రెంగ్త్ ఉంటే నువ్వు వాళ్ళని చూసి నవ్వే పరిస్థితిలో వాళ్ళు ఉండరు, వాళ్ళు గొప్పలు అయిపోతారు. నేను కొన్ని షాప్స్ కి వెళ్తున్నప్పుడు, ఏదైనా పొందామని వెళ్తున్నప్పుడు, అక్కడ ఉన్న వర్కర్స్, చిన్నవారు కానీ పెద్దవారు కానీ, వారు మనతో బిహేవ్ చేసే బిహేవియర్ బట్టి ఒక్కోసారి నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి ఉంటే వాళ్ళు చూసుకుంటారు, ఇంకొక వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని పట్టించుకోరు. మనం అడుగుతాం, పట్టించుకోరు. చికెన్ షాప్కి వెళ్ళినా, మటన్ షాప్కి వెళ్ళినా, మీటింగ్ ఏదైనా సరే వాళ్ళు ఖాళీగానే ఉంటారు కానీ మిమ్మల్ని ఒక్కొక్కసారి పట్టించుకోరు. వర్కర్స్ మిమ్మల్ని పట్టించుకోరు. మీరు 2 సార్లు అడుగుతారు, టిఫిన్ షాప్కి వెళ్ళినా 3 సార్లు అడుగుతారు, 4 సార్లు అడుగుతారు, మిమ్మల్ని పట్టించుకోరు. అప్పుడు మీరు ఒకటే అనుకోండి, వాళ్ళ మీద కోపడకండి. ఏమనుకో తెలుసా? ఒకవేళ వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉండి వాళ్ళకి తెలియదు అనుకున్నారు కదా, వాళ్ళకి నిజంగానే తెలిస్తే ఆ స్థానంలో వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? నిజంగా వాళ్ళకి అంత క్లారిటీగా జ్ఞానం తెలిసి ఉంటే ఆ పని చేస్తూ వాళ్ళు ఉండరు. ఆ పని కన్నా గొప్ప పని చేసే దగ్గరికి వెళ్ళిపోద్ది వాళ్ళ ఆలోచన, వాళ్ళ స్థానం మారిపోద్ది. వాళ్ళకి అలా ట్రీట్మెంట్ రావట్లేదు కనుక, వారు అలా మనతో ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళకి తెలియట్లేదు కనుకనే ఆ కింద స్థాయిలో ఉండిపోతారు చాలా మంది. వాళ్ళు చూసి మీరు కోపపడడం కాదు. చాలా మందికి రోడ్ల మీద ఏదైనా పనులు చేస్తున్నప్పుడు వారు ఎందుకు అలాగున్నారు అంటే, వారు ఒకవేళ జ్ఞానంగా ప్రయత్నాలు చేస్తే, జ్ఞానంగా ఆలోచన చేస్తే, జ్ఞానంగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే వారి స్థానం మారిపోద్ది. వారు ఆలోచన చేయట్లేదు, వాళ్ళు ఇంకా ఏదో పాపంలో ఉండిపోతుంటారు, ఏదో తప్పిదాల్లో ఉండిపోతుంటారు కనుకనే వారు ఆ స్థానంలోనే అలానే ఉండిపోయారు. నవ్వుకోవాలి. మనల్ని ఎవరైనా పట్టించుకోకపోతే, ఎన్నో అనుభవాలు ఎదురవుతుంటాయి. పట్టించుకోకపోతే అనుకోండి, ఏంటి పట్టించుకోవాలి కదా. ఒకవేళ పట్టించుకుంటే ఆ వ్యక్తి అక్కడ ఉండడు. ఆ వ్యక్తి గొప్ప స్థానంలోకి వెళ్తాడు, ఇంకొంచెం మంచి ఉద్యోగంలోకి వెళ్తాడు, ఇంకొంచెం మంచి వ్యాపారం చేసుకుంటాడు. ఆ తెలివితేటలు లేవు కనుకనే, ఆ ట్రీట్మెంట్ ఎలా చేయాలో, ఎలా మాట్లాడాలో, ఎలా బిహేవ్ చేయాలో తెలియదు కనుకనే ఆ వ్యక్తి ఇంకా అక్కడే చిన్న డబ్బులకి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అతని జ్ఞానం తెలిస్తే, మాట తీరు తెలిస్తే, మనతో ఎలా బిహేవ్ చేయాలో తెలిస్తే అతను ఎక్కడికి వెళ్ళిపోతాడండి? ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతారు. గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రార్థన, పాపి చేసే ప్రార్థన అది చాలా విలువైనది కింద దేవుడు ట్రీట్ చేస్తాడు. అలాగే మనం ఏదైనా ఒక సమస్యలో ఉండి, అనారోగ్యపరమైన ఒక పరిస్థితిలో చేసే ప్రార్థన అది ఏం చేస్తుంది? దేవుడు వెంటనే వింటాడు. ఆయన మనకి కన్న తండ్రి అని చెప్పి ఆయన ఎల్లవేళలో గుర్తుపెట్టుకుని ఉంటాం. మనకి ఏదో నొప్పి తగిలినప్పుడు ఒక్కసారి గుర్తొస్తాడు దేవుడు. ప్రభువా, తండ్రి అని చెప్పి మనం ప్రార్థన చేయడానికి యోగ్యులం కాబట్టి ఆయన వెంటనే మనకి స్పందించి ఏం చేస్తాడు? మన కష్టకాలాన్ని తీసివేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కీర్తనకారుడు మనం వివరిస్తున్నారు. అలాగే 5వ మాట కూడా చూసుకున్నట్లయితే, ఆయన కోపము నిమిషం మాత్రం ముందును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండును. ఆయన కోప్పడుతుంటాడు. ఒక్కొక్కసారి కోప్పడిన కోపం బట్టి మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినా, ఏదైనా ఒక కన్నీళ్ళు వచ్చినా, దేవుడు వెంటనే మనం మొర్ర పెడితే, మనం ప్రార్థన చేస్తే, మన దేవుణ్ణి అడిగితే వెంటనే ఆ యొక్క ఆపద నుంచి ఏం చేస్తాడు? మనల్ని తప్పిస్తాడు. ఆయన దయ పొందుకుంటే ఆయుష్కాలం మొత్తం కూడా మనము చాలా సంతోషంగా ఉంటాం. ఆయన దయ పొందుకోవాలి. ఆయన దయ పొందుకోవడానికి మనము ప్రయత్నాలు చేయాలి. ఎలాగ ఉంటే, ఎలా ప్రార్థన చేస్తే, ఎలా బిహేవ్ చేస్తే, ఎలా బ్రతికితే, ఎలాంటి మార్గాల్లో మనం నడిస్తే ఆయన దయ వస్తుందని చెప్పి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేసింది. ఆయనకి ఇష్టమైన మార్గంలో మనం నడిస్తే ఆయన దయ మనమే ఉంటుంది. ఆయనకి ఇష్టమైన మార్గం ఏంటి? ఆలోచన చేయండి. మీ అందరికీ విడిచిపెడుతున్నాను. ఆయనకి ఇష్టమైన మార్గం ఏంటి? ఆయన ఒకవేళ మీ స్థానంలో ఉంటే ఎలా బ్రతుకుతాడో అదే మీరు అలా బ్రతకాలని చెప్పి ఇష్టపడుతున్న మార్గం. అర్థమవుతుందండి? ఆయన ఒకవేళ మీ స్థానంలో ఉంటే ఎలా మాట్లాడతాడో ఒక సిచ్యువేషన్ లో, ఆయన మీ స్థానంలో ఉంటే ఎలా స్పందిస్తాడో ఒక సందర్భానికి, అది మీరు స్పందించాలి అన్నది, ఆ మార్గంలో మీరు నడవాలన్నది ఆయన చెప్పారు. అలా నడిస్తే ఆయనకి ఇష్టలు అవుతారు. ఆయన మార్గాలు అవే, ఆయన మాట తీరు అదే, ఆయన బ్రతుకు అదే. అలా బ్రతికితే ఆయన దయ మనపై ఉంటుంది. ఆయన దయ మనపై ఉంటే ఆయుష్కాలం ఎంతమంది? 100 సంవత్సరాలు అనుకోండి, 100 years వరకు ఆయుష్కాలం అంతా కూడా మనకి
ఆయన దయ మనపై ఉంటుంది. మనకి ఏ లోటు రాదు, ఎటువంటి సమస్య రాదు, ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చిన అందరితో పాటు మనల్ని అది ఎంతవరకు తీసుకెళ్దు? సమాధి వరకు, భూమిలోనికి దిగి వరకు మనం తీసుకెళ్దు. ఆయన దయ పొందిన వారు గనుకనే ఎన్నో జయాలు జయించి మనం ఈ రోజు ఇక్కడ సజీవంగా ఉన్నాం. ఆయన దయ, ఆయన కృప మనపై ఉంది గనుకనే ఎన్నో సమస్యల నుంచి మరణము అయిపోతాము అని చెప్పి నమ్మిన పరిస్థితుల నుంచి కూడా దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడండి? చెప్పండి, ఎక్కడ తీసుకొచ్చాడు? సజీవుల లెక్కలో ఉంచాడు. ఆయన ఆరాధన చేయడానికి మనల్ని సన్నిధిలో కూర్చొని పెడుతున్నాడు. ఇంకా మన ద్వారా ఏదో కార్యక్రమం దేవుడు చేయించబోతున్నాడు గనుకనే మనల్ని ఇంకా సజీవంగా ఉంచాడు. పూర్తిగా మన ఆయుష్కాలం మొత్తాన్ని తీసుకొచ్చి మన కోసమే వాడుకుంటే అది దేవుని చిత్తము కాదు. దేవుడి కోసం ఖచ్చితంగా కాస్త మనము వెచ్చించాలి. ధనం కానీ, సమయం కానీ, బలం కానీ దేవుడి కోసం మనం వెచ్చించాలి. ఖచ్చితంగా పూర్తిగా మన కోసమే బ్రతికేద్దాము, మన ఆలోచన కోసం, మన పరిమితి కోసము, లేకపోతే మన స్థాయి పెంచుకోవడం కోసం మాత్రమే మనం ఆలోచన చేస్తే అది దేవుడికి ఇష్టమైన మార్గము కాదు. అప్పుడు మన సొంత కష్టం మీద బ్రతుకుతాము. ఆయన దయ మనము పొందలేమని గుర్తు మనం ఎప్పుడు కూడా ఉంచుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. 11వ మాట కూడా చూసుకున్నట్లయితే, నా ప్రాణము మౌనంగా ఉండగా నేను కీర్తించినట్లు నా అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నాను. ఈ వాక్యం కూడా చదువుతున్నప్పుడు ఈ వాక్యం ఎంత మంది జీవితంలో నెరవేరేది చెప్పండి? ఎవరన్నా నిజాయితీగా చేయి చూపించగలరు? నేను చూపిస్తున్నాను. నా జీవితంలో కూడా జరిగింది. ప్రతి ఒక్క క్రైస్తవుడి జీవితంలో, నిజ క్రైస్తవుడి జీవితంలోని కష్టాలు, ఏడుపు కూడా తీసివేసేది దేవుడే. ఆ ఏడుపు, కష్టాలు, అంగలార్పు నుంచి ఒక ఉన్నతమైన ఉత్సాహమైన జీవితాన్ని దేవుడు మనం చేసే ప్రార్థన బట్టి, మనం విడిచే కన్నీరు బట్టి మన స్థాయిని మార్చడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ప్రతి క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు కూడా ఖచ్చితంగా ఏం చేయాలండి? ఒక మంచి ప్రార్థన చేయాలి. ఏదో ఒక సమయంలో ఒక మంచి అంగలార్పు ప్రార్థన చేయాలి. ప్రతి భక్తుడు కూడా చేసినట్టుగా మనకి బైబిల్లో మనం చూస్తున్నాం. ఏ భక్తుడు కూడా ప్రార్థన చేయకుండా గడిపినట్టు మనకి ఎక్కడ కనబడదండి. ఎంత పెద్ద భక్తులు, యెషయా గాని, దావీదు గారు కానీ, మోషే గారు ఎన్ని రోజులు ప్రార్థన చేసినట్టుగా మనకి ఇక్కడ బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు వారు స్వయాన, యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయిన తండ్రి అయిన దేవుడు తప్ప, ఏంటండి, తండ్రి అయిన దేవుడు తప్ప మిగిలిన సమస్తానికి అధికారి ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారే. అర్థమవుతుందండి? తండ్రి అయిన దేవుడి మీద తప్ప మిగిలిన సమస్తం మీద కూడా పూర్తి అధికారము ఆయన యోగ్యత సంపాదించుకున్నాడు. ఆయన ప్రాణం పెట్టి ఆయన యోగ్యత సంపాదించుకున్నాడు. అంత యోగ్యత సంపాదించుకుని యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తున్నాము, ఈ తండ్రిని మనం పూజిస్తున్నాము అంటే మనం నిజంగా యోగ్యులు అని చెప్పాలి. మనం దేన్నో మనం ఆరాధన చేయట్లేదు, దేని వైపు తిరగట్లేదు. ఏదో సృష్టిని చూసి మనం దేవుడు అని చెప్పి మూర్ఖం కింద మనం ఏం చేయట్లేదు. నిజమైన దేవుడు మనము ఫైండ్ అవుట్ చేసాం, కనుగొన్నాం. దేవుడు ముందు మనల్ని కనుగొన్నాడు, తర్వాత మనం ఆయన్ని ఆరాధన చేస్తున్నాం, చక్కగా చేస్తున్నాము, ఆయన్ని పూజిస్తున్నాము. మనకి దీవులు ఎల్లవెల్ల వస్తాయి. ఏమన్నాడండి? మౌనంగా ఉండక కీర్తించినట్లు నా అంగలార్పును నాట్యముగా మార్చిన ఒక మంచి పాట మనకి దైవజనులు యేసయ్య గారు రాసిన ఒక మంచి పాటలో ఒక చరణం పాడుకుని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకున్నాము. నా యేసు రాజా అన్న పాట కలిపి పాడుదాం. నా యేసు రాజా, నా నాతో పాటు అనిపించండి. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా. వేటకాని ఊరి నుండి నన్ను విడిపించిన కనికర స్వరూపుడా, వేటకాని ఊరి నుండి నన్ను విడిపించిన కనికర స్వరూపుడా, నా
నా యేసు రాజా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా నా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమా నా యేసు రాజా రాజా. హల్లెలూయా. చాలా బాగా పాట. మా చిన్నప్పుడు బాగా మమ్మల్ని ఆకట్టుకున్న పాట. తర్వాత చాలా సంవత్సరాలు అది వినబడలేదు, ఎక్కడ కనబడలేదు. తర్వాత ఇప్పుడు మనం దాన్ని హైలైట్ చేయాలి. ఏసన్న గారు ఉదయంలో ఎన్నో పాటలు వచ్చాయి. ఇప్పుడు మన్నా మినిస్ట్రీలో పెద్దజానవేశ్వరి గారు ఉదయంలో ఎన్నో పాటలు వస్తుంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయండి. ఒక్కొక్క సంవత్సరం విడుదల చేసే పాట ఉంటుంది, అంతకన్నా మించిన పాట లేదనిపిస్తుంటది. అంత గొప్ప పాటలండి. ఏ పదాలండి, పదాలు మీనింగ్, ప్రాస హైలైట్ ఉంటుంది. పాడుకుంటుంటే మీకు ఎంతో పరలోకమైన ఆనందం కలుగుతుంది. ఒక్కొక్కసారి ఆ పాట అంటే చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు పాడుకుంటే అంతకు మించిన భాగ్యం లేదనిపిస్తుంటది. అడవిలో ఉన్నప్పుడు కాదు, కొంచెం ప్రశాంతంగా ఉండి ఒక మంచి పాట పాడుకుంటే అంతకన్నా భాగ్యం ఏదైనా ఉందా ఈ లోకంలో? ఇంకేదైనా ఉందా? ఒక పాట పాడితే కలిగే ఫీలింగ్ మరి ఇంకెందులో కూడా మనము పొందలేము. దేవుని సన్నిధిలో ఉండిపోవాలి 24 గంటలు. దేవుని కోసం ఏదైనా చేయాలన్న ఫీలింగ్ వస్తుంటది ఒక పాటలో. అలాంటి గొప్ప పాటలు యేసన్న గారు రాశారు. ఆ పాటల పుస్తకాలు మీకు దొరికితే తీసుకోండి. మెల్లగా కూడా ఏదైనా యూట్యూబ్ లో చెక్ చేసుకుని పాటలు పాడే ప్రయత్నం మనం చేద్దాం. ఏమని రాయబడిందండి? మన అంగలార్పుని ఏం చేస్తాడంట ఆయన? నాట్యంగా మారుస్తాడంట. మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా అంగలార్పు అంటే ఎప్పుడు వస్తుందో తెలుసా? ఏడుపు కన్నా తీవ్రమైన స్థాయికి మనం వెళ్ళిపోయినప్పుడు అంగలార్పు వస్తుంది. ఏడ్చడం వేరు, ఏడవడం వేరు. దానికన్నా గొప్ప హింస కలిగినప్పుడు, మనం భరించలేని, తట్టుకోలేని, మార్చలేని, మన వల్ల కాని కష్టము వచ్చినప్పుడు ఏడుపుకు మించిన స్థాయి ఏదైనా ఉందంటే డీప్ గా అది అంగలార్పు అంటారు. అలాంటి అంగలార్పు దావీదు మహారాజు గారు ఒక రోజు చేశారు. ఒక రోజు రాత్రంతా కూడా అంగలార్చి ఉపవాసం ఉండి యెహోవాకు ప్రార్థన చేస్తాడంటే ఏమని? ప్రభువా నా కుమారుడికి స్వస్థత ఇచ్చి, ప్రభువా నా కుమారుడికి స్వస్థత ఇచ్చి, ఇగో తండ్రి నాకు ఏదోలాగా నాకు రిజల్ట్ చూపించు, పాజిటివ్ రిజల్టే కావాలి, అందుకే నేను ఉపవాసం ఉన్నాను. రాత్రంతా అంగలార్చడంట దావీదు మహారాజు. కానీ దావీదు మహారాజు ప్రార్థన దేవుడు కొట్టివేశాడు. ఎందుకు కొట్టివేశాడంటే భక్తుల ప్రార్థన ఎందుకు కొట్టివేస్తాడు? అది సిస్టమ్, అలా జరగాలంతే. అది ఒక ముళ్ళు అక్కడ తీసివేయాలంతే. ఆ ప్రార్థన నెరవేరుక ఆ ముళ్ళు అలా ఉండిపోద్ది, పాపం తాలూకా రిజల్ట్ అలా ఉండిపోద్ది. కనుక ఏం చేశాడంటే దేవుడు ఆ ప్రార్థన కొట్టివేసి నువ్వు కంగారు పడకు, నీ బోర్డంత మందికి పిల్లల్ని ఇస్తాను, ఏమీ తొందరపడదు. ఒక పిల్లడి కోసం ప్రార్థన చేసావు, తప్పేం కాదు. అంగలార్చావు, ఉపవాసం ఉన్నావు, తప్పేం కాదు. ఆ పిల్లలు నేను నా దగ్గరికి నేను చేర్చుకుంటాను. చిన్నపిల్లలు చనిపోగానే ఏమైపోతారండి? దేవుడి దగ్గరికి వెంటనే వెళ్ళిపోతారు అనుకని మళ్ళీ సర్వసత్యంలోకి వెళ్ళి మాట్లాడుకుంటే పరలోకం వెళ్ళిపోతారు అన్నది కాదు. కింద పాతాళ లోకంలో ఉన్న పరదేశంలో ప్రశాంతమైన స్థానంలోకి వెళ్తారు. ఇంతవరకు పరలోకం వెళ్ళిన వారు ఎవ్వరూ లేరు. పైనుంచి దిగి వచ్చిన వాడు తప్ప పైకి ఎక్కిపోయిన నరుడు ఎవ్వరూ లేరని నూతన నిబంధనలో క్లారిటీగా మనకి స్టేట్మెంట్ ఇస్తారు దైవజనులు. ఎప్పుడు ఇచ్చారండి? యెషయా గారు కాదు, యేసుక్రీస్తు వారు టైంలో కూడా కాదు. యేసుక్రీస్తు వారు చనిపోయి పరలోక రాజ్యం వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి కిందకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు బోధ చేసి మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, శిష్యులు పరిశుద్ధాత్మతో నిండిన వారే ఏం చెప్తారు తెలుసా? పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేరు, పైనుంచి దిగి వచ్చిన వాడే తప్పితే దావీదు కూడా ఎక్కడికి వెళ్ళలేదు, పరలోకానికి వెళ్ళలేదని చెప్పి చాలా నీట్ గా ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అప్పుడు నేను టైం లైన్ కౌంటింగ్ చేశాను. ఏంటి టైం లైన్ అంటే ఏ టైంలో ఇస్తున్నారు అని చెప్పి నేను చూసినప్పుడు, ఓకే, మొదటి తరంలో ఉన్న శిష్యుల్లో ఒక శిష్యుడు పరిశుద్ధాత్మ నిండి ఆ రోజుకి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆ రోజు పేపర్ చదువుతున్నాడు. ఏమని చూశాడు, పరలోకం ఎవరు వెళ్ళలేదు, ఇలాగే చెప్తున్నాడు. ఆ స్టేట్మెంట్ ఆ రోజుకి ఇస్తున్నాడు. ఆ పాత పేపర్ చదవట్లేదు. ఆ రోజుకి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని తెలుసా? పరలోకానికి ఆ దావీదు గారు వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు, పైనుంచి దిగి వచ్చిన వారు తప్పితే ఇంకెవరు వెళ్ళలేదు స్టేట్మెంట్ ఇచ్చే టైం మనం ఫైండ్ అవుట్ చేస్తే ఓకే ఎవరు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? మనము లేకుండా సంపూర్ణ సిద్ధి వారందరికీ రాదు. మనతో కలిపి
ఇది ఒక పెద్ద ప్లాన్. అర్థం చేసుకుంటే చాలా గొప్ప ప్లాన్ ఇది. దేవుడు మొదటగా ఎవరి కోసం పంపబడ్డాడండి? 12 గోత్రాలు ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే రక్షణ ఇవ్వడం కోసము, సర్వసత్యం చెప్పడం కోసం యేసుక్రీస్తు వారు వచ్చి వారందరికీ కూడా సర్వసత్యం చెప్పి వారందరినీ కూడా మార్పు చేసి మొదటిగా 3000 మంది ఇజ్రాయేల్ ప్రజలు క్రైస్తవులుగా మారారు. ఇప్పుడు మొదటి ప్రసంగంలో, పేతురు గారు చేసిన ప్రసంగంలోని 3000 మంది ఇజ్రాయేల్ ప్రజలు క్రైస్తవులుగా మారారు. ఇప్పటికీ కూడా ఇజ్రాయేల్ దేశంలో కొంతమంది యూదులు యేసుక్రీస్తు ఇంకా రాలేదు, వస్తారు, ఇంకా రాలేదు అని చెప్పి కనిపెట్టుకుంటూ ఉంటున్న యూదులు ఇప్పటికీ ఉన్నారని చెప్పి మనం గూగుల్లో కొట్టినా, యూట్యూబ్ లో కొట్టినా ఇప్పటికీ కూడా మన వాళ్ళు చెప్తుంటారు, వీఆర్ వెయిటింగ్ ఫర్ జీసస్ ఫస్ట్ కమింగ్ అంటూ ఉంటారు. ఆయన వచ్చి వెళ్ళిపోయాడంటే ఆ రోజు యూదులు, ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు కూడా నమ్మలేదు. అక్కడే పొరపాటు జరిగింది. ఏం జరిగిందండి? అక్కడే జరిగింది. ఈయన క్రీస్తు కాదు, మేము ఎదురు చూస్తున్న వ్యక్తి కాదు, మాకు ఒక మోషే లాంటి వ్యక్తి కావాలి, తిరగబడే వ్యక్తి కావాలి, మమ్మల్ని విడుదలకు అందించి ప్రాక్టికల్ గా, ఫిజికల్ గా మమ్మల్ని మార్గము మార్చే వ్యక్తి కావాలి, ఒక రాజు కావాలి అని చెప్పి ఎదురు చూచారు. ఆయన రాజు కింద రాలేదు. ఎలా వచ్చాడండి? ఒక చిన్న వ్యక్తి కింద, ఒక చిన్న కుటుంబంలో పుట్టి, ఒక వడ్లవాణి కుమారుడి కింద పుట్టి, నజరేత్ అనే ఊర్లో ఒక చిన్న గ్రామంలో పుట్టి, మెల్లమెల్లగా కంచరపాలెంలో పుట్టి అమెరికా ప్రెసిడెంట్ తో పోటీ పడడానికి అవకాశం ఉంటుందా? మన కంచరపాలెంలో ఎంతమందికి తెలుసు? పక్క ఊర్లో పక్క దేశంలో ఎవరికైతే తెలియదు కంచరపాలెం. ఇండియా అంటే తెలుస్తుంది, విశాఖపట్నం వరకు తెలుస్తుంది. కంచరపాలెం అంటే దాన్ని పలకడమే రాదు చాలా మందికి, ఇంగ్లీష్ వాళ్ళకి ఎలా పలుకుతారో తెలియదు. అలా ఒక కంచరపాలెంలో పుట్టి ప్రపంచానికి అధిపతిగా నిలబడాలని ఎంత కష్టం చెప్పండి. అమెరికా అధ్యక్షుడితో పోటీ పడాలని ఎంత ప్రయత్నాలు చేయాలి, ఎన్ని పోరాటాలు ఉంటాయి, ఎంత మందిని కలవాలి, ఎంత డబ్బు ఖర్చు పెడితే మన అమెరికా అధ్యక్షుడు వరకే వెళ్ళి ఆయనతో పోటీ పడగలం. వీళ్ళు చూసింది ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలని, అమెరికాకు ఉన్నాడు ట్రంప్ ఎవరైతే ఉన్నారో అంత గొప్ప వ్యక్తి దిగి వస్తాడు మా కోసం, మా కష్టాలు తీసివేస్తాడు. అలా రాలేదు దేవుడు. అలా రాకపోవడం చేత ఈయన నమ్మడానికి వాళ్ళకి సోర్స్ దొరకలేదు. ఈయనొచ్చి ఏం చేస్తున్నట్టు యేసుక్రీస్తు వారు వీరు నమ్మిన సిద్ధాంతాల్లో కొన్ని విషయాలని మార్పులు చేర్పులు చేసి చెప్పడం మొదలు పెట్టేసరికి మరి కాస్త ఈయన మీద అనుమానము పెరిగిపోయింది. యేసుక్రీస్తు మీద అనుమానం ఎక్కువైపోయింది. సిద్ధాంతం ఏంటి? రాళ్ళతో కొట్టి చంపాలి పాపం చేత ఎవరైనా పట్టబడితే. ఈయన వచ్చి ఏమంటున్నాడు? అలా వద్దు అన్నాడు. ఓహో, ఈయన మనకి సంబంధించిన వ్యక్తి కాదు, మన ఎవరైతే యెహోవా దేవుడు ఇచ్చాడో ఆజ్ఞల్ని మేరమన్నాడు కనుక ఈయన మంచోడు కాదని చెప్పి ఆ రోజు యేసుక్రీస్తుని అపార్థం చేసుకున్నారు. అయితే ఎప్పుడైతే ఆయన చనిపోయి ప్రాణం పెట్టి శిష్యులు తయారు చేశారో ఆ మొదటి తరంలో 3000 మంది ఇళ్ళలోంచి మారారు. ఆ తర్వాత ప్రతి రోజు కూడా చేర్చబడుతున్నారట ఇజ్రాయేల్ ప్రజల్లోంచి. ప్రతి రోజు చేర్చబడి ఈ రోజుకి ఎంతో మంది క్రైస్తవుల కింద మారారు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఏంటో తెలుసా అండి? సెకండ్ ఆప్షన్ ఏంటో తెలుసా? ఇజ్రాయేల్ కానీ అన్యులు, ఇజ్రాయేల్ 12 గోత్రాలు కానీ అన్యులకి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. అన్యుల్లోంచి కూడా ఏం చేస్తాడు? కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుని ప్రేమించి తన కృప చూపించి తన దయతో కొంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. మనం యోగ్యులము కాదు, మనం అసలు వారసులము కాదు, మనము వాగ్దాన పుత్రులము కాదు, కానీ దేవుడు కృప చేత రక్తం చేత మనకి వాగ్దానంలో పాలు పొందడానికి అవకాశం ఇచ్చాడు. మన క్రైస్తవులని ఈ రోజు చాలా మంది అన్యులుగా, అప్పుడు అన్యులుగా ఉన్నవారు ఇప్పుడు ఏం చేస్తామండి? ఇజ్రాయేల్ ప్రజలతో పాటు మనం వారసత్వంలోకి వచ్చాము. వారికి ఇచ్చిన సెకండ్ ఆప్షన్, ఫైనల్ ఆప్షన్ ఇది. చాలా లైట్ గా తీసుకోకూడదు. క్రైస్తవుల దగ్గర గొప్ప భాగ్యం ఇది. ఈ భాగ్యం అంతా కూడా కలిపి వారిని మనల్ని కలిపి ఒకేసారి పరలోక రాజ్యంలో తీసుకెళ్తారు. దేవుని ఉద్దేశం అది. అర్థమవుతుందా? ఎవరైతే మార్పు చెందారో చనిపోయారో వెంటనే మంచి వాళ్ళందరూ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టడు. అందరూ సంపూర్ణ సిద్ధి కలగాలి. మనము వారిని ఏకంగా చూస్తాడు, వారికి గొప్పవారిగా మనం పేదవారిగా చూస్తా లేదు దేవుడు అని చెప్పి తెలియజేయడం కోసం అందరికి ఒకే రోజు నిర్ణయిస్తాడంట. అది తీసుకెళ్లే రోజు అంతవరకు ప్రశాంతమైన లోకంలో, ఏంటది? పాతాళ లోకంలో, ఒక ప్రశాంతమైన లోకంలో వారందరినీ, ఎవరైతే మంచి వారు అందరినీ అక్కడ భద్రపరిచి సంతోషంగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు గొప్ప భాగ్యంలో మనం ఉన్నాం. చాలా తక్కువ వారం కాదు, గొప్ప వారం. మనకి దేవుడు ఇచ్చిన భాగ్యం ఇది. మనకు యోగ్యత లేకపోయినా దేవుడు పరలోక రాజ్యం ఇవ్వడానికి తన రక్తాన్ని కార్చాడు కనుకనే మనం ఇప్పుడు రక్షణలోకి వచ్చాము. వచ్చిన మనము దాన్ని చాలా స్వల్పంగా తీసుకోకూడదు.
ప్రాణం కన్నా ఇంపార్టెంట్ గా తీసుకోవాలి ఆ రక్షణని. మాకు భాగ్యం దక్కింది. దేవుడు మొదటగా 12 గోత్రికుల దగ్గరికి వచ్చాడు. పొరపాటున అక్కడితో ముగించేసి ఉంటే మనకి పరలోక రాజ్యం రాదే. మనందరం కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? నరకానికి వెళ్ళిపోతాం. నరకానికి పాత్రులైన మనల్ని దేవుడు ప్రేమ కొద్ది ఒక ఫైనల్ ఆప్షన్, ఒక ఫైనల్ ఇన్విటేషన్ ఇచ్చాడు, ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు. రండి, ఎంతమంది మీరు రాగలుగుతారో. ఎక్కడి నుంచి? ఈ 12 గోత్రాల్లోంచి కాదు, అన్నిల్లోంచి ఎంతమంది రాగలుగుతారో రండి అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చాడు, ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు, ఒక ఎలక్ట్ ఇచ్చాడు. అప్పుడే మనందరం దేవుని సన్నిధికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం సాధించకపోతే ఎంతకన్నా మూర్ఖత్వమో ఇంక ఏమీ లేదని చెప్పి పౌలు గారు చెప్తూ ఉంటారు. ఈ లోకంలో అందరికంటే దౌర్భాగ్యులు మాట. కేవలం లోకం కోసం మాత్రమే మనం సన్నిధికి వస్తూ ఉంటే, క్రీస్తుని నమ్ముకుని ఉంటే మనం అందరికన్నా కూడా వ్యర్థులం అని చెప్పి పౌలు గారు మనతో మాట్లాడుతుంటారు. మనం దానికోసమే కాదు, దేనికోసం వచ్చామండి? దేవుని రాజ్యానికి దేవుడు ఇచ్చిన చివరి అవకాశం కింద. ఏ అవకాశం ఇది? మనకు దక్కలేని అవకాశం దేవుడు స్పెషల్ కోటాలో, దాన్ని ఏమంటారు, ఏదో గ్రీన్ ఏదో కార్డ్ అంటారు కదా, వైల్డ్ కార్డ్ ఏదో అంటారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మనందరం కూడా క్రైస్తవుల కింద పిలువబడ్డాం. మనందరం కూడా స్పెషల్ క్యారెక్టర్స్. వైల్డ్ కార్డ్ అంటే మనకి ఎలిజిబిలిటీ లేదు. ఆ షోలో మనం గేమ్ ఆడడానికి ఎలిజిబిలిటీ లేదు. పరలోకి వెళ్ళడానికి క్రైస్తవులకు ఎలిజిబిలిటీ లేదు, కొట్టివేయబడింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో స్పెషల్ కోటాలో మనకి ఒక్క చిన్న ఛాన్స్ ఇచ్చాడు. మనం ప్రూవ్ చేసుకోవాలి. ఎక్కడికి వచ్చి మనం ప్రూవ్ చేసుకుంటేనే పరలోక రాజ్యానికి వెళ్తాం. అక్కడ వచ్చిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే అది స్పెషల్. చాలా జాగ్రత్తగా అణిగిమణిగి తగ్గించుకుని ఉంటేనే వాళ్ళు గొప్ప అవుతారు. ఆ టైంలో వాళ్ళేమి యోగ్యులు కాదు, వాళ్ళు బయటికి త్రోయబడిన వాళ్ళు, విడిచిపెట్టబడిన వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చాం. క్రైస్తవులు ఏం గొప్ప అయిపోతుంటారు చాలా మంది. పోను డబ్బులు వస్తే, అధికారం వస్తే, కొంతమంది వయసు పెరుగుతుంటే ఫీలింగ్లు వచ్చేస్తుంటాయి. డబ్బు వస్తేనే కాదు, కొంతమంది వయసు పెరుగుతుంటే కూడా ఏదో గొప్పవారం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏం గొప్పవారం కాదు, వయసు పెరిగి కొద్ది గుర్తుపెట్టుకోవాలి. కాటికి దగ్గర అయిపోతున్నారని చెప్పి అర్థం చేసుకోవాలి. చాలా మంది బయట అలానే ఉన్నారు. పాస్టర్లోని బయట వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే డబ్బు చేత, అధికారం చేత. వైల్డ్ కార్డ్ ఎంట్రీ క్రైస్తవులు అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ, స్పెషల్ ఎంట్రీ. నీకు అంత అధికారం లేదు, నీకు అంత యోగ్యత లేదు, నువ్వు అంత గొప్పవాడు కాదు, నీకు ఏదున్నా సరే నీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఈ స్పెషల్ గా దేవుడు ఒక స్పెషల్ కోటలో నేను ఎంటర్ చేస్తున్నాడు. నువ్వు వచ్చి ఎగురుతానంటే గెలుతానంటే అవ్వదు. ఈ టైంలోని వైల్డ్ కార్డ్ ఎంట్రీ చాలా జాగ్రత్తగా అణిగి మనం యోగ్యత సంపాదించుకోవాలి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కూడా నేను గొప్పనని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజల కింద గొప్పనని చెప్పి ఎగురుతానంటే అవ్వదు. వాళ్ళే తగ్గించుకున్నారు. వాగ్దాన పుత్రులు వాళ్ళే తగ్గించుకున్నప్పుడు క్రైస్తవులైన వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన మనము గొప్పవారం అనుకోకూడదు. మనం చాలా అల్పులము, స్వల్పంగా కలిగిన జ్ఞానం కలిగిన వారము, చాలా యోగ్యత తక్కువ కలిగింది. దేవుడు తన దయచేత మనకి ఒక ఎంట్రీ ఇచ్చాడు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ. గుర్తుపెట్టుకోండి, దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకొని దేవుడి సన్నిధికి చేరాలి. ఆ సన్నిధి చేరాలి కనుకనే దేవుడు మనకు ఒక ఆప్షన్ ఇచ్చాడు. అందరూ కూడా సిద్ధపడాలి. అందరూ కూడా మనం సిద్ధపడి దేవుడి సన్నిధికి చేరడం కోసము సిద్ధపడాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అంగలార్పుని ఏం చేస్తున్నాడు? దేవుడు నాట్యంగా మారుస్తాడంట. మనకున్న కష్టాలన్నీ తీసివేసి ఈ లోకంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామా, మన అంగలార్పు అంతా కూడా దేవుడు నాట్యంగా ఈ లోకంలోనే మారుస్తాడు. నెక్స్ట్ పరలోక రాజ్యంలో కూడా సంతోషము, గొప్ప సంతోషంలో మనల్ని తీసుకెళ్ళబడుతున్నారు. అలాంటి గొప్ప భాగ్యం మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దక్కులాగా ఈ యొక్క చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, మాకు ఇచ్చిన యొక్క స్పెషల్ ఎంట్రీ కోసం మేము మర్చిపోయి ఏదేదో అనుకుంటున్నామేమో ప్రభా, మమ్మల్ని క్షమించండి. ఇదిగో మాకు లేని ధన్యత, మాకు లేని యోగ్యత మీరు ఇవ్వడానికి ఇదిగో మీ ప్రాణం పెట్టారు. మేము తెలుసుకోకుండా మేమేదో గొప్పవారు అని చెప్పి, యోగ్యులం అని చెప్పి ఇంకా ఏదేదో అనుకుంటున్నాం. మమ్మల్ని క్షమించు ప్రభా. మేము చాలా స్వల్పలం, చాలా హీనులము తండ్రి, ఇదిగో దీనులము తండ్రి. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని క్షమించండి. మేము ఈ యొక్క స్పెషల్ కోటాలో ఎంటర్ అయ్యాం తండ్రి. మమ్మల్ని ఖచ్చితంగా పరలోక రాజ్యం తీసుకెళ్ళి హృదయపూర్వకంగా దేవుడిని అడిగితే ఈ ప్రార్థనకి ప్రతిఫలం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం, మనసులో చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, ఇదిగో నిజమే తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా మీరు మొదటిగా మా కోసం రాకపోయినా సరే మమ్మల్ని విడిచిపెట్టకుండా మా కోసం కూడా మీరు ఆలోచన చేసి మాపై దయ ఉంచి, కృప ఉంచి మమ్మల్ని అందరినీ కూడా మీరు మీ దగ్గరికి చేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ దగ్గరికి చేరడానికి, గొప్ప భాగ్యంలోకి, మహిమలోకి ప్రవహించడానికి మా అందరికీ జ్ఞానం దయచేసి విన్న వాక్యం హృదయంలో హత్తుకుని నాటపడి ఫలించేటట్టుగా మీరు కృప చూపుతున్నాను. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనములు. అందరూ లేచి నిలబడదాం.